కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 11వ తారీఖున మొత్తం ఎంజీ రోడ్డు మొత్తం లైటింగ్ చేశారు. ఒక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్ట్ మాత్రం కనీసం లైట్ కూడా లేకుండా చీకట్లో అంధకారంలో పెట్టారు. వీ హ్యావ్ టు అషేమ్, సిగ్గుపడాలి మనందరం కూడా. ఈ దేశానికి స్వతంత్రం రాజ్యాంగం రాసి మహనీయులు ఎంతోమంది 35 కోట్ల 40 కోట్ల మంది అన్టచబుల్ పీపుల్ని ఈరోజు బయటకు తీసుకొచ్చి ఆయన అన్టచబిలిటీ ఫేస్ చేస్తున్నాడు అక్కడ కూర్చొని, అక్కడ నుంచొని. నౌ హీఈస్ ఫేసింగ్ అన్టచబిలిటీ, హీఈస్ ఫేసింగ్ డిస్క్రిమినేషన్. అంబేద్కర్ ఆ రోజు భారతదేశానికి దేశంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది నిరుపేదల కోసం, దళితుల కోసం, నిరక్షరాస్యుల కోసం అన్టచబిలిటీ ఉండకూడదని పెద్ద పెద్ద వాళ్ళందరితో కొట్లాడి అంబేద్కర్ ఆ రోజు ఆర్టికల్ 17 పెట్టించి ఈ రాజ్యాంగంలో 17 అనేది ఉండాలని చెప్పేసి ఎన్నో డిబేట్లతోటి పెట్టించినటువంటి మహనీయుడు 78 సంవత్సరాల తర్వాత నౌ ఈజ్ ఫేసింగ్ డిస్క్రిమినేషన్. కూటమి ప్రభుత్వానికి ఎందుకు? ఏమాత్రం అయినా సరే అంబేద్కర్ గారి బొమ్మని గనక, సామాజిక శిల్పాన్ని గనక మనం ఏ మాత్రమైనా సరే మనం దాన్ని అభివృద్ధి చేశామంటే అది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కనిపిస్తారు కాబట్టి చేయకూడదు. మీరు చూడాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని చూస్తారా? ఈ దేశానికి రాజ్యాంగం రాసినటువంటి ఒక నిర్మాతగా, రాజ్యాంగ నిర్మాతగా చూస్తారా?